మాజీ మంత్రి ప్రత్తిపాటి ఆదేశాలతో మంచినీటి చెరువులను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ. పట్టణ ప్రజలకు వేసవికాలం నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే చేసుకోవాలి. చిలకలూరిపేట రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం నాడు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పార్టీ నాయకులతో కలిసి 2 మంచినీటి చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి ఎద్దడి నివారణకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవతో సాగర్ నుండి విడుదలైన జలాలను 2 చెరువులకు నీరు నింపడం జరిగిందని అన్నారు. అయితే వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు భూమిలోకి డ్రై అయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున పెరిగిన నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత ఎక్కువగా మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. అదేవిధంగా గృహ అవసరాలకు మంచినీటి సరఫరాలో ఎటువంటి మార్పులు లేకుండా పట్టణ ప్రజలకు త్రాగునీటి అవసరాలకు నీటిని కుళాయిల ద్వారా పంపిణీ చేయాలని శాసనసభ్యుల వారు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని అధికారులను కోరారు. అదేవిధంగా వ్యాపార వర్గాల వారు కూడా వేసవి కాలంలో త్రాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని, మరి ఇతరత్రా కార్యక్రమాలకు వాడుకోకుండా సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు మంచినీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ఏమైనా లీకులు ఏర్పడినా మరమ్మతులు చేయవలసి ఉన్నా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. అదేవిధంగా శివారు ప్రాంతాలలో ప్రజలకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి టీడీపీ కరిముల్లా, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధుమాల రవి తదితరులు ఉన్నారు. మన చిలకలూరిపేట సంబంధించి ఈ యొక్క చెరువును మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు సందర్శించటమైంది. దాదాపు ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత అన్ని విషయాలతో పాటు ఈ యొక్క నీటికి మంచి ప్రాముఖ్యతనిచ్చారు. ఈ యొక్క నీటిని పైపుల ద్వారా ఇప్పటిదాకా పెట్టారు. కొంత నీరు ఎండాకాలం కాబట్టి ఇంకిపోయే అవకాశం ఉంది కాబట్టి చిలకలూరిపేట పట్టణ ప్రజలందరూ కూడా వాటర్ని చాలా పొదుపుగా వాడాలి. ఎందుకంటే అధికారుల లెక్క ప్రకారం జూన్ దాకా వాటర్కి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ మనం జాగ్రత్తగా పొదుపు చేస్తే ఇంకొక 15-20 రోజులు అదనంగా వాడుకోవచ్చు. ఏదేమైనా నీటి సమస్య లేకుండా ఎమ్మెల్యే గారు అవసరమైతే ప్రభుత్వం వారితో కూడా మాట్లాడగలరు. దీనికి తోడు పట్టణంలో ఏడైనా లీకులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరూ కూడా ఈ యొక్క నీటిని పొదుపుగా వాడాలని కోరుకుంటూ మన చిలకలూరిపేట పట్టణంలో వేసవి కాలానికి నీటి ఎద్దడి లేకుండా అన్నీ జరగాలని మన యొక్క శాసనసభ్యులు ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయని భావిస్తూ చాలా